మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. ఇది ఇండియాలో 1 ఏప్రిల్ 2005లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో వ్యాట్ బిఫోర్ మన ఇండియాలో జిఎస్టీ రాకముందు వ్యాటే మనం మెయింటైన్ చేసేవాళ్ళం. సో మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలో సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ అవుట్పుట్ వ్యాట్ పడుతుంది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం. ఓకే, సో అదనమాట. అంటే ఏపీలోనే పర్చేజ్ చేసి ఏపీలోనే సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్ అవుట్పుట్ వ్యాట్. ఒకవేళ అదర్ స్టేట్ లైక్ కర్ణాటక కానీ తమిళనాడు కానీ పర్చేజ్ చేస్తే సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనమాట. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఆ వ్యాట్లో ఉన్నప్పుడు ఒకే ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనుకోండి, ఏపీలో 5% ఉంటుంది, కర్ణాటకలో 10% ఉంటుంది, అట్లా మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేవి. అలా లేకుండా ఇప్పుడు జిఎస్టీ రావడం వల్ల ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అమ్మినా కూడా సేమ్ పర్సంటేజ్ ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. ఓకే, సో ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు. వ్యాట్ ఉన్నప్పుడు ఎలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాయి అనేది ఒక ప్రాబ్లం పెట్టాను. ఓకే, చూద్దాం. ఆంధ్ర ట్రేడర్స్, కంట్రోల్ ఏ, సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. తర్వాత ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేసి పెట్టండి. సో ఆంధ్రప్రదేశ్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ అయితే తెలంగాణ తీసుకోండి. టిన్ నెంబర్ ఉంటుంది, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. వ్యాట్లో ఉన్నప్పుడు ఇది ప్రతి ఒక్క రెగ్యులర్ డీలర్స్కి ఇది ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చుకోవాలి. ఎయిట్ లెడ్జెస్. దీంట్లో మనకి లెడ్జెస్ ఏమున్నాయి? క్యాపిటల్, పర్చేస్, ఆవియా ట్రేడర్స్, సేల్స్, కోమలి మర్చెంట్స్, ఇన్పుట్ వ్యాట్, బాలు ట్రేడర్స్ అండ్ అవుట్పుట్ వ్యాట్ అండ్ కాదర్ ట్రేడర్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి వ్యాట్లో ఉన్నప్పుడు 5% కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, 12.5 కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, 14.5 కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట. అలా ఉపయోగించేవాళ్ళు. ఓకే, క్యాపిటల్ మనము వ్యాట్లో లెడ్జెస్లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళం, పర్చేజ్ కానీ సేల్ కానీ. సో పర్చేజ్ చేసినప్పుడు ఆ సప్లయర్కి వ్యాట్ నెంబర్ ఉంటుంది, సేల్ చేసినప్పుడు కస్టమర్కి కూడా వ్యాట్ నెంబర్ ఉండేది. 5% ఇలా ఇచ్చేసుకునే వాళ్ళం వ్యాట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే F11లో వ్యాట్ డీటెయిల్స్ ఎస్ పెడతారో ఆ ఆప్షన్ ఇటుకు వస్తుంది. దీన్ని ఎస్ వేసి ఇక్కడ 5% ఇచ్చేవాళ్ళం. పర్చేజ్కు సేల్కు మాత్రమే ఇస్తాం, రిమైనింగ్ వాటికి ఇవ్వం. ట్రేడర్స్, తండ్రి క్రియేటర్స్, ఇక్కడ వ్యాట్ నెంబర్ ఇచ్చేవాళ్ళు కస్టమర్కి కానీ సప్లయర్కి కానీ రియల్ టైంలో. సేల్స్ 5%, సేల్స్ అకౌంట్స్. తర్వాత కోమలి మర్చెంట్స్, సన్రీ డెప్టార్స్, ఇన్పుట్ వ్యాట్ 5%, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్, వ్యాట్ 5%, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. సో బాలు ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్, తర్వాత కాదర్ ట్రేడర్స్, యూనిట్స్ numbers, stock item, Intel computer, Control C, Control V, Atlan computer, Control C, తర్వాత Samsung hard disk, LG monitors,
ఫస్ట్ వన్ క్యాపిటల్, సో 35 lakhs. Purchase Avya Traders, Intel computer 25,000, Atharan computer 23,000, 8,45,000 పర్చేజ్ చేసాము. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి. ట్యాక్స్ ఎంత పడింది? 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. ఈ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సేల్స్, కొమలి మర్చెంట్స్, కంప్యూటర్ 18, కంప్యూటర్ 13, 26,000, 8,78,000కి 42,900 ట్యాక్స్ పడింది. నెక్స్ట్ పర్చేజెస్, బాలు ట్రేడర్స్, Samsung hard disk 30, 2,500, letters 25, 3,500, 1,62,500కి ఇన్పుట్ వ్యాట్ 8,125 రూపీస్ పడింది. నెక్స్ట్ సేల్స్, అదర్ ట్రేడర్స్, Samsung hard disk 20, 2,800, letters 25, 3,900, input VAT. Skip profit and loss, all type fund extend. Net loss మనకి 1,45,000 వచ్చింది, 1,45,000. సో వీటి రిపోర్ట్స్ చూడాలి అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి వ్యాట్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు షో చేస్తుంది. ప్రజెంట్ ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఈ ఫీచర్స్ ఏమి దీంట్లో చూపించవు. బట్ వ్యాట్ రిపోర్ట్స్లోకి వెళ్తే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ దగ్గర రిమైనింగ్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలనేది షో చేసింది అనమాట. ఇలా వ్యాట్ని ఈ విధంగా లెడ్జెస్లో ట్యాక్స్ ఇచ్చేసి వీటి యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది ఇలా పోస్ట్ చేసేవారు. ప్రజెంట్ ఇండియాలో లేదు, మరి కొన్ని దేశాల్లో ఉంది, ఖతార్ అక్కడ ఆ ప్లేసెస్లో కొన్ని చోట్ల ఉంది. బట్ వ్యాట్ ఉన్నప్పుడు ఎలా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేవాళ్ళు అనేది ఒక ప్రాబ్లం నేను పెట్టున్నాను. ఓకే, క్లియర్? వ్యాట్ అర్థమైందా అండి? ఎనీ డౌట్స్? క్లియర్ కదా?